చికెన్ గీ రోస్ట్ చేస్తున్నాము. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5-6 స్పూన్లంత నెయ్యి, దీంట్లోకి చికెన్ వేసేద్దాం. ఇంకా స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 20 మినిట్స్ ఉడికిద్దాం. దీన్ని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత స్పూన్ ధనియాలు, స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, స్పూన్ మెంతులు, ఒక స్టార్ పువ్వు, ఒక 1 స్పూన్ జీలకర్ర, స్పూన్ సోంపు, ఒక 4 ఇలాచీలు, 10 లవంగాలు, స్పూన్ సాజీరా, ఒక 6-7 ఎండుమిర్చి. మసాలాన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో వేసి మసాలాని ఫస్ట్ పౌడర్ చేసేద్దాం. ఇదే మసాలాలోకి ఒక చిన్న సైజ్ ఆనియన్, అలాగే ఒక 10 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, హాఫ్ నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టాను ముందే, అది వేసేస్తున్నా. ఒక 6 కాశ్మీరీ రెడ్ చిల్లీవి, ఒక 4 స్పూన్లంతా పెరుగు పేస్ట్ లాగా మిక్సీ పట్టేద్దాం. చికెన్ లో నీళ్లు ఊరున్నాయి, ఈ నీళ్లు కూడా ఎగ్గిపోయేంత వరకు ఉడికించాలి. మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసేద్దాం చికెన్ లో. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడికిస్తే చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోతుంది. మాట లేదు ఇంకా.